హాయ్ ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు నిజంగా జరిగిన ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఒకరోజు ఉదయాన్నే స్కూల్‌కి వెళ్ళడానికి తయారవుతున్నాను. అమ్మ నాతో చెప్పింది, "నువ్వు స్కూల్‌లో టీచర్‌ని పర్మిషన్ అడిగి తొందరగా ఇంటికి రా" అని చెప్పింది. అప్పుడు నేను, "ఎందుకమ్మా తొందరగా రావాలి అంటున్నావు? చెప్పమ్మా" అని అడిగాను. అప్పుడు అమ్మ అన్నది, "తాత వాళ్ళు దేవుడికి యాటలు కొడుతున్నారు. అందుకే వెళ్ళాలి. తొందరగా రా" అని చెప్పింది. నేను సరే అమ్మా అని స్కూల్కి వెళ్ళాను. స్కూల్లో మధ్యాహ్న భోజనం అయ్యాక కొద్దిసేపటికి సార్ దగ్గరికి వెళ్ళి, "సార్, మా అమ్మ తాత వాళ్ళ ఊరికి వెళ్ళాలంట, అందుకే తొందరగా రమ్మని చెప్పింది సార్" అని అడిగాను. అప్పుడు సార్ ఓకే వెళ్ళు అని అన్నాడు. నేను ఇంటికి వెళ్ళాను. అమ్మ నన్ను తయారు చేసింది. అమ్మ, నాన్న, చెల్లెలు, తమ్ముడు, నేను అందరం కలిసి తాతగారి ఊరికి వెళ్ళాము. అక్కడ తాత, అవ్వ మమ్మల్ని చూసి చాలా సంతోషపడ్డారు. తాత వాళ్ళు తయారవుతున్నారు. లారీ కూడా వచ్చింది. లారీ ఎందుకంటే తాత వాళ్ళ ఇంటి దేవుడు ఉన్న ఊరు చాలా దూరం. ఆ దేవుడికే యాటలు కొట్టేది. లారీ బయలుదేరుతుంది. లారీలో పిన్ని వాళ్ళు, బాబాయిలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మామయ్యలు, అత్తమ్మలు, తెలిసిన వాళ్ళందరూ లారీ ఎక్కారు. లారీ ఫుల్లుగా నిండిపోయింది. ఇక లారీ కూడా కదిలింది. అందరూ గోవిందా గోవిందా అంటూ దేవుణ్ణి తలుచుకున్నారు. ఇక దేవుడు ఉన్న ఊరికి వెళ్ళాము. రాత్రి చీకటిగా ఉంది. ఎక్కడ చూసినా జనాలు ఫుల్ రద్దీగా ఉన్నారు. బస్సులు, లారీలు, ఆటోలు, ట్రాక్టర్లు వేసుకొని మా మాదిరిగానే దేవుడి దర్శనానికి వచ్చారు. మాకంటే అందరూ ముందుగా వెళ్ళారు. మా లారీ నిలబెట్టడానికి ఎక్కడా స్థలం దొరకలేదు. చుట్టుపక్కల చూసుకుంటూ ముందుకు వెళ్ళాము. కొంత దూరం వెళ్ళాక ఖాళీ స్థలం కనబడింది. అక్కడ లారీ పార్క్ చేశాము. రాత్రి 12:30 అవుతుంది. ఆ చీకట్లో లారీలో మాకు మేము ఎవ్వరం కనిపించడం లేదు. ఇక అందరం లారీ దిగాము. దేవుడు ఊరేగింపు జరుగుతుంటే పెద్దవాళ్ళందరూ వెళ్ళారు. చిన్నపిల్లల్ని లారీలో పడుకోండి, తాత అవ్వ ఉంటారు, భయపడకండి అని చెప్పి వెళ్ళారు. మేము నిద్రపోయామో లేదో, అవ్వ లేవండి పిల్లలు, తెల్లారింది, కోనేటి దగ్గరికి వెళ్ళి మునిగి వద్దురు అని మమ్మల్ని నిద్రలేపింది. మేము కోనేటి దగ్గరికి వెళ్ళి మునిగి దేవుడి దర్శనం చేసుకొని లారీ దగ్గరికి వచ్చేసరికి తాత వాళ్ళు లారీలో ఎండగా ఉందని టెంట్ వేశారు. అక్కడ మా బంధువులందరూ ఉన్నారు. నేను లారీ ఎక్కి చూశాను. ఆ దేవుడిని దర్శించుకోవడానికి చాలా జనం వచ్చారు. అంటే ఇసుక చల్లితే రాలనంత జనం వచ్చారు. అక్కడ అది చూసి నేను, "తాత, ఎంతమంది జనం ఉన్నారో చూడండి" అంటూ అన్నాను. అప్పుడు తాత అన్నాడు, "అవునమ్మా, ప్రతి ఏడాది ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. చాలా మహిమగల దేవుడు" అని చెప్పి ఏదో పని ఉందని తాత వెళ్ళిపోయాడు. నేను లారీలో నుంచి చుట్టుపక్కల చూస్తూ ఉన్నాను. అప్పుడు నాకు మా లారీకి కొద్ది దూరంలో ఒక సమాధి కనబడింది. అది మా మామయ్యకు చెప్పాను. కానీ మా మామ పట్టించుకోలేదు. టిఫిన్ సమయం అయింది. టిఫిన్ తిన్నాము అందరం. మామ వాళ్ళు దేవాలయానికి వెళ్ళి యాటలు కోసుకొని వచ్చారు. వాటిని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని వండుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. వంటలు తయారయ్యాయి. మొదటగా కొంతమంది పెద్దవాళ్ళు కూర్చొని తిన్నారు. రెండోసారి కూడా కొంతమంది తిన్నారు. మూడోసారి అక్కడికి ఐస్ క్రీమ్ అమ్మేవాడు వచ్చాడు. ఐస్ క్రీమ్ అమ్మడానికి వచ్చిన వాడిని, "తాత, నువ్వు భోజనం చెయ్యని" చెప్పాడు. అతను బంతిలో కూర్చున్నాడు. ఇక ఆ టైంలోనే మా రెండో బాబాయ్ పేరు ఎర్రసామి. ఆయన కూడా అదే బంతిలో కూర్చున్నాడు. వాళ్ళతో పాటు చాలామంది బంతిలో కూర్చొని తింటున్నారు. నాన్న మరియు మామ వాళ్ళు వాళ్ళకు వడ్డిస్తున్నారు. మటన్ కావాల్సిన వాళ్లకు మటన్, చికెన్ కావాల్సిన వాళ్లకు చికెన్ వడ్డిస్తున్నారు. అందరూ తినడం మొదలుపెట్టారు. అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ సుడిగాలి సుడులు తిరుక్కుంటూ మా లారీ దగ్గర ఉన్న టెంట్ దగ్గరికి వచ్చి ఆ టెంటుని పడిపోయేలా చేసింది. ఏమి జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఒక్కసారిగా గాలి దుమ్ము వచ్చి ఏమీ కనపడకుండా టెంటుని పడిపోయేలా చేసింది. టెంట్ పడిపోయేసరికి భోజనం చేసే వాళ్ళందరూ ఆ టెంటు లోపల ఉండిపోయారు. అందరూ ఒకరికొకరు గుద్దుకొని మటన్, చికెన్ ఉన్న బకెట్లను తెలియకుండా తన్నుకున్నారు. టెంటు లోపల ఉన్న వాళ్ళ మీద వేడివేడి చికెన్, మటన్ పులుసు పడి అల్లాడిపోతున్నారు. వాళ్ళని తీసుకువచ్చి నీళ్లతో శుభ్రం చేశారు. అందరికీ ఏమీ కాలేదు. పులుసు పడి బట్టలు పాడైపోయాయి. కానీ మా ఎర్రసామి బాబాయ్కి మాత్రం టెంటుకు ఉన్న రాడు బాబాయ్ తొడలో గుచ్చుకుంది. వెంటనే బాబాయ్ని దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పాపం ఐస్ క్రీమ్ అమ్మే అతని సైకిల్ కింద పడిపోయింది. ఇక ఐస్ క్రీమ్లన్నీ పాడైపోయాయి. తాత అతని బాధ చూడలేక కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. ఇక కొంత సమయం తర్వాత హాస్పిటల్ నుంచి వెళ్ళిన బాబాయ్ తిరిగి లారీ దగ్గరికి వచ్చాడు. అందరూ బాబాయ్ దగ్గర చుట్టుముట్టారు. అప్పుడు బాబాయి, "నాకు ఏమీ కాలేదు, బాగానే ఉన్నాను, మీరు ఏమీ భయపడకండి" అని చెప్పాడు.
ఇక మరొక విషయం చెప్పాడు. దీనికి అంతా కారణం అదే అని అన్నాడు. అప్పుడు అందరూ దీనికి కారణం ఎవరని అడిగితే బాబా ఇలా అన్నాడు. మనం ఉన్నది ఎక్కడో చూసారా? ఒక్కసారి అందరూ తిరిగి చూడండి. మనకు కొంత దూరంలో 5 సమాధులు ఉన్నాయని చెప్పాడు. ఇక బాబాయి ఆ విషయం చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అటువైపుగా చూశారు. నిజంగానే అక్కడ 5 సమాధులున్నాయి. ఇక వాటిని చూసి అందరూ అవాక్కైపోయారు. అప్పుడు బాబాయ్ వాళ్ళందరితో అన్నాడు, ఉదయం నుంచి ఒక ఆడదయ్యం నా వెంట పడుతుంది. దాన్ని నేను తిడుతూ పక్కకు పంపిస్తూ ఉన్నాను. అయినా అది మళ్ళీ తిరిగి నా వైపే వస్తుంది. అందుకే నేను మొదటి బంతిలో కూర్చోలేదు. అది వెళ్ళాక తినవచ్చని అనుకున్నా. కానీ కొంతసేపు అది కనిపించపోయేసరికి 3వ బంతిలో కూర్చొని తింటూ ఉన్నాను. ఇక అప్పుడే అది ఒక్కసారిగా నా ముందు ప్రత్యక్షమైంది. అయినా నేను భయపడలేదు. అది నా ముందర కూర్చొని నిన్ను పెళ్లి చేసుకుంటా, నిన్ను చంపేస్తానని అంటూ ఉంటే నేను పట్టించుకోలేదు. ఇక దాని కోపం వచ్చి ఆ టెంటుని పడేలా చేసి టెంటు లోపల అది నా తొడలో రాడను పొడిచి నవ్వుతూ నిన్ను చూడలేక నేను ఉండలేను బావా అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. ఇక ఈ విషయము బాబాయ్ చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా నవ్వారు. ఎవరు కూడా బాబాయ్ మాట నమ్మలేదు. అంతా కట్టుకదా అని అనుకున్నారు. కానీ బాబాయ్ చెప్పేది నిజమే అని నాకు తెలుసు. నేను కూడా బాబాయ్ని నమ్మేదాన్ని కాదు. కానీ ఒకసారి ఎర్రసామి బాబాయ్ మేమిద్దరం కలిసి బైక్ మీద వెళ్తూ ఉంటే ఒక ఆడ మనిషి మేము వెళ్తున్న బైక్ని ఆపి ఒక ఊరికి దారి చూపించమని బాబాయ్ని అడిగింది. ఇక ఆమెకు బాబాయి దారి చూపించాడు. ఆమె సరే అని వెళ్ళిపోయింది. బాబాయ్ నేను ఇద్దరం కలిసి బైక్ స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాము. అప్పుడు బాబాయ్ నాతో అన్నాడు, ఆ దయ్యాన్ని చూసావా? నా బండి ఆపిందే కాక నన్నే దారి అడుగుతుందని అన్నాడు. ఇక ఆ మాటలు విని నేను బాబాయ్ని నమ్మలేదు. కానీ నేను తిరిగి వెనుక వైపు చూసేసరికి అప్పటి వరకు అక్కడే ఉన్న ఆమె సడన్గా మాయమైపోయింది. ఇక ఆ రోజు నుండి నిజంగానే బాబాయ్కి దయ్యాలు కనిపిస్తున్నాయని నేను నమ్మాను. ఇక ఈ విషయాన్ని మా పిన్ని వాళ్ళందరికీ చెప్పాను. ఆ టైంలోనే అకస్మాత్తుగా అక్కడ పాటలు పాడుతూ ఒక ఆయన భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఇక ఆయన నోటి నుంచి నిన్ను చూడలేక నేను ఉండలేను అంటూ పాట పాడుతూ లారీ దగ్గరికి వచ్చాడు. అప్పుడు బాబాయి గట్టిగా అరిచి, వీడిని చూసారా, అదే పంపించింది అని అన్నాడు. కానీ బాబాయిని ఎవ్వరూ నమ్మడం లేదు. అక్కడికి వచ్చిన అతనికి అందరూ సాయం చేస్తూ ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులిచ్చి అక్కడి నుంచి పంపారు. అప్పుడు అతను అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు. ఇక అదే సమయంలో బాబాయి, ఆ పాటలు పాడే వ్యక్తి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా, అతను ఇప్పుడే మాయమైపోయాడు, ఒకసారి చూడండి అని అన్నాడు. బాబాయ్ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా వెనుకకు తిరిగి చూశారు. నిజంగానే పాటలు పాడుతున్న వ్యక్తి ఉన్నట్టుండి అక్కడి నుంచి మాయమైపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన అందరూ బాబాయ్ను నమ్మారు. అసలు మా బాబాయ్కి దయ్యాలు ఎందుకు కనబడుతున్నాయి అంటే అర్ధరాత్రి అమావాస్య గడియల్లో మా బాబాయ్ పుట్టాడంట. అందుకే మా బాబాయ్కి ఎప్పుడూ దయ్యాలు కనబడుతూనే ఉంటాయి. ఇక ఆ రోజు సాయంత్రం అందరం లారీలో తిరిగి ఇంటికి వచ్చేసాం. ఇక అప్పటి నుండి ఎప్పుడైనా మా తాత ఊరికి వస్తే చాలు బాబాయ్ దగ్గరికి వెళ్ళి నేను దయ్యాల కథలు చెప్పించుకుంటూ ఉంటాను. ఆ కథలు విన్నా కొద్దీ నాకు భయం కూడా వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.